పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నా. మరి సమయంలో ఇంతవరకు కూడా సహోదరుడు మైకేల్ మరి ఆరాధన అంతట్లో మరి స్తుతి కీర్తనలన్నిటిలో కూడా మనల్ని నడిపించి ఈ రీతిగా ఆత్మతో నింపబడే ఆత్మ కార్యముల కాడికి మరి దేవుని సమీపించే రీతిగా మనల్ని అందరినీ నడిపించిన సహోదరుని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాటల నుండి కొన్ని సంగతులు ఈ రోజు మీతో నేను పంచుకోవాలని, ఆ విషయాల గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అందరు బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నట్లయితే చూడండి, రోమా పత్రిక చూడండి. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ అక్కడున్న సంఘబిడ్డలకు తెలియజేస్తూ ఉన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటి అధ్యాయము 18, 19వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనం వినబోతూ ఉన్న అంశము దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు. దేని చేతంట? దుర్నీతి చేత అంటే నీతిని అడ్డగించే మనుషులు. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేనికి అంటే సమస్త భక్తిహీనత మీదను. వాళ్ళు ఎందుకు దుర్నీతి కలిగి ఉన్నారంటే భక్తిహీనత. దేవుని యందు వారు తగిన విశ్వాసము గాని దేవుని యొక్క చిత్తమును ఎరిగి జీవించే విధానాల్లో గాని లేని ప్రజలుగా వారిని మనం ఇక్కడ చూడగలము. అయితే ఏంటి దుర్నీతి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ దుర్నీతి సత్యము మీద ఏం చేస్తూ ఉన్నదంట? తిరుగుబాటు. దుర్నీతి సత్యము మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు కింద వచనంలో, ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను అంటే బయలుపరచెను. దేవునికే మహిమ కలుగును గాక. దేనిని గురించి దేవుడు బయలుపరచాడంటే దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను అంటే తెలియపరచెను. అయినను మనుషుల యొక్క స్థితి ఎలా ఉన్నది అనే విషయాలు కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, సమయము మనకు ఎక్కువగా లేదు కనుక నేను త్వరగా కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. చూడండి, మనము చూస్తూ ఉన్నట్లయితే ఆది కాండములోనికి మనం వెళ్దాం. ఎక్కడ ప్రారంభమైంది ఇది? చూద్దాం. ఆది కాండములోనికి మనం వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయము మొదటి నుండి మనము చూడగలిగితే ఇక్కడ ఒక మాట ఉన్నది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎత్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? దేవుడికే మహిమ కలుగును గాక. ఏం తెలియజేయబడుతూ ఉన్నది ఇక్కడ? మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడి వాక్యములో మనము వెళ్తూ ఉన్నాము. వాక్యమైన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైన దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమైన ప్రణాళికను బట్టి మనం నడిపించబడుతూ ఉన్నాము. మనకై మనముగా ఇక్కడ లేము. మనకై మనము వాక్యమైన దేవుడిని వెంబడించడం లేదు. కానీ
దేవుడు మనల్ని ప్రేమించి వాక్యమైన దేవుడు మనల్ని ఆయన యొక్క వాగ్దానములో చేర్చు నిమిత్తము ఆయనే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన దేవుడు. ఆమె చెప్తారా? అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సర్పము స్త్రీతో మాట్లాడినప్పుడు చూడండి, ఇక్కడ యుక్తి గలదై మొదటిగా రాయబడి ఉన్నది సర్పముల గురించి. ఎలాంటిదంట సర్పము? యుక్తి గలదై అంటే తెలివి గలదై ఉన్నది. మనుష్యుని కంటే కూడా తెలివిగా ఉన్నదని మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనుషుల కంటే పశువులకే జ్ఞానం ఉందనుకుంటాం. ఎందుకని? పరిస్థితులు ఎరుగుతాయి, మన యొక్క మాటలు ఏంటి, ఆ పరిస్థితులను బట్టి మనకి లోబడి జీవించే విధానం కలిగి ఉంటాయి. కానీ మనుషులకు అది ఉండదు, తక్కువ. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సర్పం అంటూ ఉన్నది కదా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని ప్రశ్నిస్తూ ఉన్నది. అందుకు ఏం జరుగుతూ ఉన్నది అంటే అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. దుర్నీతి సత్యమును ఏం చేస్తూ ఉన్నది? అడ్డగిస్తూ ఉన్నది. దేవుడు సత్యాన్ని చెప్పాడు, దేవుడు వాస్తవాన్ని చెప్పాడు. దేవుడు ఆదామును కలుగు చేసి ఆదాముకు అధికారం ఇచ్చి దేవుడు ఆదాముకు చెప్పిన సత్యమును దుర్నీతి ఏం చేస్తా ఉన్నది? అడ్డగిస్తా ఉన్నది. ఈ దుర్నీతి సత్యమును అడ్డగిస్తూ ఉన్నది. ఈ దుర్నీతి సత్యమును అడ్డగించుటకు, ఆ సత్యమును అడ్డగించాలంటే సత్యములో దాగున్న సంగతి తెలవాలి. అందుకే ఆ సంగతి తెలుసుకోవటానికి ఈ లూసిఫరు ప్రతి దినము స్త్రీ కాడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, అవకాడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం గమనిస్తాం, దేవుని వాక్యము కొన్ని సందర్భాల్లో మనం ఆవేశంలో వ్యక్తులకి సత్యాలు చెబుతాం. ఏం చేస్తాం? వ్యక్తులకి, యోగ్యత లేని వాళ్ళకి ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, పందులు ఎదుట ముత్యములను వేయుకుడి. ఎందుకంటే వాటికి ఆ విలువ తెలవదు, తెలవకు ఏం చేస్తాయి? తొక్కింది కాకుండా మిమ్మల్ని ఎగబడి మీ మీద ఎగబడి మిమ్మల్ని చీలుస్తాయి అన్నాడు. దేనికి అంటే సత్యము తెలవదు గనక. ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము, దేవుడు వీళ్ళకి ఏ సత్యమును చెప్పాడో ఆ సత్యము లూసిఫరుకు తెలవదు. వాడు దుర్నీతి కలిగిన వాడు గనక ఆ దుర్నీతిని బట్టి వీళ్ళని సత్యము నుండి తప్పించి మరణము లేని వీళ్ళకి మరణ స్థితిలోనికి వీళ్ళని తీసుకెళ్ళడానికి వాడు యుక్తి కలిగి ఉన్నాడు. అది దుర్నీతి. ఏంటి దుర్నీతి పరిస్థితి? యుక్తి కలిగి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మంచి ఏమికంటే కూడా తెలియగలడు అని చెప్పాలి. అలాంటి పరిస్థితి కలిగిన ఈ వ్యక్తి యొక్క విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ సత్యమునైతే దేవుడు చెప్పాడో, ఏ సత్యమునైతే వాళ్ళు జాగ్రత్తగా అనుసరించి జీవించాలో ఆ సత్యమును ఆమె దుర్నీతి కలిగిన వాడికి చెప్పింది. ఏమైంది ఇక్కడ? దుర్నీతి కలిగిన వ్యక్తికి చెప్పినప్పుడు ఏమైంది చూడండి. ఏమన్నాడు అప్పుడు? మీరు సావనే సావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని చెప్పగా ఏం చేశాడు ఇక్కడ? మీరు సావనే అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? వాటిని తింటే మీరు చనిపోతారు అని చెప్పాడు ఆదాముతో. అందుకే ఆదాము దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలా. ఆదాము ఆ మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలము గురించి ఎన్నడూ కూడా ఆయన ఎలాంటి ఆలోచన కలిగలేడు. ఎందుకు తినకూడదు, నేను ఎందుకు దేవుడు తినొద్దు అన్నాడు అని ఆలోచన చేయలేదు. కానీ దేవుడు నువ్వు తింటే చనిపోతావు అన్నాడు. కంతే.
ఇక ఆయన దాన్ని బట్టి దాని జోలి వెళ్ళలేదు, ఆ పరిస్థితులు ఎరిగి లేడు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఒకవేళ ఏమేమి తింటదేమోనని ఏమకి చెబితే ఏమేం చేసింది, దాన్ని దుర్నీతి గలవాడని చెప్పింది. ఇప్పుడు వాడు కొన్ని విషయాలు చెప్పాడు, ఒకటి అబద్ధం చెప్పాడు, ఒకటి నిజం చెప్పాడు. అలాగనే ఏం జరిగింది అక్కడంటే, ఆ వ్యక్తిని బట్టి సత్యం ఏమైంది, సత్యము అడ్డగించబడింది. సత్యము అడ్డగించబడింది. సత్యము ఏమైనదంటే అక్కడ తొలగిపోయింది. సత్యము తొలగిపోవటం వల్ల ఏం జరిగింది అక్కడంటే వాళ్ళకు మరణం వచ్చింది, దేవుని నుండి ఎడబాటు వచ్చింది, దేవుడి కాపుదల నుండి ఎడబాటు వచ్చింది. వాళ్ళకు భద్రత లేదు, క్షేమము లేదు. వారి దినములు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలవదు, ఏ పరిస్థితులు ఎలా సంభవిస్తాయో తెలవదు. కారణం ఏంటంటే దేవుని కాపుదల నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం జరుగుతూ ఉన్నది ఇప్పుడు? దేవుడు వాళ్ళని ఆ తోట నుండి నెట్టివేయబడినని రాయబడి ఉన్నది, అవునా? అందుకే మనం గమనిస్తూ ఉన్నప్పుడు చెప్పే మాటల్లో సత్యం ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరన్నా మనల్ని చాలా మంది, నాకు కూడా ప్రశ్నలు వచ్చినాయి ప్రభురాత్రి భోజనం గురించి. ఎందుకు మీరు రాత్రి ఇస్తారు, మీరేంది పాదపరిచర్య చేస్తారని అడిగిన వాళ్ళు కూడా ఉండాలి. ఏం చెప్పాలి మనం? ఒకవేళ అడిగితే ఏం చెప్పాలి మనం? బైబిల్లో యేసుక్రీస్తు చేయమన్నాడు, మేము చేస్తున్నాం. గబుక్కన ఏం చెబుతాం మనం? ఏమో మాకు కూడా తెలియదు, ఏమో ఎత్తన్నాడు తీసుకుంటున్నాం. అప్పుడు దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టి మీతో మాట్లాడించటం అర్థం కదా, అవునా కాదా? ఇక్కడ దేవుడు వచ్చి మీరు సరిచేయబడి దేవుని రాజ్యమునకు హక్కు కలిగి మీ వారసత్వం ఏదో మీరు తెలుసుకొని దాన్ని స్వతంత్రించుకోవాలని వాక్యమైన దేవుడు ప్రతి వారము ప్రతి సమయంలో మనం కూడినప్పుడల్లా మనతో మాట్లాడుతూ అర్థం కదా. అవును అంటే అవును, కాదు అంటే కాదు. వాళ్ళు నీతో బలకలేదా, వదిలే, యెహోవా ఈరే, చూసుకునేది దేవుడు. అందుకే ఇక్కడ మనకు తెలియజేయబడుతోంది మాటల్లో మనము గమనిస్తూ ఉన్నట్లయితే, ఆ అపవాది ఏం చేస్తాడు? ఆ దుర్నీతి కలిగిన వాడు. ఎవరు దుర్నీతి కలిగిన వాడు అంటే అపవాది. ఇంకెవరికి దుర్నీతి లేదు, ఎందుకంటే వీళ్ళు సత్యమును కలిగిన వారు. ఆదాముకు దుర్నీతి లేదు, అవ్వకు దుర్నీతి లేదు. వినుట వలన ఏం కలిగింది? ఆమెకి విశ్వాసము కలిగింది. మనం లోక సంబంధమైన వాటి యొక్క మనస్సు పెట్టి వాటిని మనం వింటే అదే విశ్వాసం మనలో ఉంటది. మనము ఆత్మ సంబంధమైన కార్యములు అంటే దేవుని వాక్య విషయంలో వింటూ ఎదుగుతా ఉంటే మనకు అదే విశ్వాసం ఉంటది. అందుకే పౌలు గారు అన్నాడు కదా, వినుట వలన విశ్వాసము కలుగును, అయితే క్రీస్తును గూర్చిన మాట వలన అన్నాడు. మళ్ళీ క్రీస్తును గూర్చిన మాట వలన నీకు ఆ విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసములో దాగి ఉన్న సత్యములను స్వతంత్రించుకొనుటకై దేవుడు నీకు కృపనిచ్చాడు, దేవుడు నీకు అభిషేకమునిచ్చాడు, దేవుడు నీకు ప్రతి బలహీనత మీద, ప్రతి దురాత్మ మీద, ప్రతి ఆటంకం మీద నీకు జయాన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఏం చేస్తున్నాం? దేవుడు మనకిచ్చిన అధికారమును మనము ఎంతవరకు వాడుతున్నాం? అధికారములో దేవుడు మనకిచ్చిన కృపను ఎంతవరకు పొందుతున్నాం? మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు అంటే నిజంగా మనకు ఏ యోగ్యత ఉంది? మనం దేంట్లో గన్లు, దేంట్లో తెలివి కల్లో, ఏ విషయంలో జ్ఞానవంతులు? ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే దేవుడికి మనం అవసరం లేదు. మనం ఎంటీగా ఉండాలి. మనలో ఏమీ ఉండకూడదు, మనలో ఏ జ్ఞానం లేదు, మనలో ఏ అతిశయం ఉండకూడదు. మనము దేవుని కుమారులము కుమార్తెలమై ఉన్నాము. ఆ దేవుని కుమారులం కుమార్తెలమై అయితే ఆయనకు మనము లోబడాలి, ఆయన చిత్తము జరిగించాలి, ఆయన చెప్పిందే మనము చేయాలి. అది అలాంటి వారే ఆయనకు కావాలి. యోహాను అన్నాడు కదా, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను, అట్టి వారిని ఆయన కోరుతున్నాడు. ఎవరిని కోరుతూ ఉన్నాడంటే అట్టి వారిని ఆయన కోరుతూ ఉన్నాడు అన్నాడు. ఒక మాట మీకు తెలియజేస్తా. 2వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాటను మనం చూస్తే, ఇక్కడ దేవుడు ఆదాముకు ఏం చెప్పాడు? 16వ వచనం 17వ వచనం 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా
ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెట్ల తెలివనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు కదా ఆదాము, ఈ ఫలాలన్నీ నువ్వు తినొచ్చు. జీవవృక్ష ఫలం గురించి కూడా మాట్లాడలా. దేనికి అంటే జీవవృక్ష ఫలంకు కూడా హక్కు కలిగిన వాడే. అయితే అక్కడ తినకూడని ఫలం గురించి మాట్లాడాడు. ఆ ఫలముల గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆదాము అలాగేనని చెప్పి దాన్ని జోలి ఎన్నడూ పోలా, దానిని గురించి ఎన్నడూ కూడా ఆలోచన చేయలా. ఒకవేళ ఏమి వెళ్ళి ఆ తోటలో తిరుగుతా ఫలాలు తింటా ఒకవేళ దాన్ని కూడా తింటదేమోనని ఆదాము చెప్పటం పొరపాటైంది. దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్న మాటలను గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు మీరు తినకూడదు, తినమనా నీవు నిశ్చయముగా సత్యదు అని చెబితే ఏమంటూ ఉన్నదో మేము తినకూడదు ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. అందుకే అక్కడ ఇలా జరిగిందంట అంటే అస్సలు ఎంత జరిగింది అంత జరిగింది అంటారు అంట. అక్కడ కొట్టుకున్నారంట అన్నాం, ఏమంటారు? కొట్టుకోవటం ఏంది, గందరగోళం అయితే అంటాం. దేవుని సన్నిధిలో మనం గమనించాలి. దేవుని వాక్యము నీ కోసం నా కోసం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రవర్తన ఇచ్చింది నీ కోసం నా కోసం, అపోస్తులు వచ్చింది నీ కోసం నా కోసం, వాక్యమైన దేవుడే శరీరధారిగా వచ్చింది నీ కోసం నా కోసం. ఇన్ని కార్యాలు దేవుడు మన నిమిత్తం చేస్తే మనం దేవునికి ఏం చేస్తున్నాం? దేవుని యొక్క కుమారులుగా ఉండటానికి మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఏం చేయలేము కానీ మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి మనం ఏం చేస్తున్నాం? దేవునిలో ఉన్నాము, దేవుని వాక్యము ద్వారా నడుస్తూ ఉన్నాము, నడిపించబడుతూ ఉన్నామంటే ఎలా ఉండాలి మనం? చూడండి, సత్యమును అనుసరించువాడు ఏ తలంపుల మధ్య ఉండడు. సత్యమును అనుసరించేవాడు నెమ్మది గలవాడై వాగ్దానము నిమిత్తం ఎదురు చూస్తూ ఉంటాడు. మీకు మాట చెబుతా, దుర్నీతి గలవాడి ఆలోచన ఎలా ఉంటుందంటే 4వ అధ్యాయం ఆదికాండములో 8వ వచనంలో మనం చూద్దాం. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఆ కయ్యోను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. దేనికి? ఇద్దరు అర్పణలు తెచ్చారు దేవునికి, ఇద్దరు కూడా బలులు అర్పించారాడా. కయ్యోనుకు కలిగిందే కయ్యోను చేశాడు, ఏబేలుకు కలిగిందే ఏబేలు చేశాడు. అవునా? అయితే ఇక్కడ దేవుడు ఎందుకు కయ్యోనుని అంగీకరించలా, ఎందుకు దేవుడు ఏబేలును అంగీకరించాడు అంటే ఏబేలు దేవునికి సరి అయిన అర్పణ తెచ్చను అని రాయబడి ఉన్నది. ఆమేన్. ఆ అర్పణ ఆయనకు అంగీకారమైనది. ఏంటి ఆ అర్పణ అంటే? రక్తము. ఈ రోజు మనము కూడా ఇక్కడ ఉన్నాము, ఒకరోజు వాగ్దానములో ఉండబోతున్నామంటే అలాంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం వెళ్తా ఉన్నాము. హల్లెలూయా. ఆ రక్తమును గురించి మనము చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం లేదా దేవుని యొక్క అంగీకారము కయ్యోను మీద లేదో, కయ్యోను ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? దుర్నీతి. నీతిమంతుడుగానే ఉన్నాడు, కానీ ఏ నీతి అది? దుర్నీతి. దుర్నీతి నీతి కలిగిన వాడిని నీతిమంతుడి మీద పడి చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, దేవుని రాజ్యము కొరకు నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే, నువ్వు ప్రయాస పడుతూ ఉంటే, అటు ఇటు వాక్యమైన దేవుని తీసుకొని నువ్వు పరిగెడుతూ ఉంటే, నీ కుటుంబంలో నీకు ఆటంకాలు రావచ్చు, నీ స్నేహితుల ద్వారా నీకు ఆటంకాలు రావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా నీకు అనేకమైన అడ్డంకులు రావచ్చు. కానీ నువ్వు కలిగి ఉన్న జీవము కలిగిన దేవుని వాక్య విషయంలో రాజీ పడకూడదు. కయ్యోను ఏం చేశాడు? ఊరు చూడటం లేదు అనుకున్నాడు కయ్యోను ఏబేలు విషయంలో.
ఎవరు చూడటం లేదులే, మేమిద్దరమే ఉంది, వాళ్ళే ఉంది అప్పుడు భూమి మీద, ఎవరు చూడటం లేదులే అనుకున్నాడు. ఇంకోటి తెలుసా మీకు, దేవుడు అన్నాడు కదా, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యోను అడగగా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనిను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మాట్లాడుతుందంట దేవునితో? దేవునికి మొరపెడుతూ ఉన్నది ఏంటిదంట? రక్తము యొక్క స్వరము. రక్తానికి కూడా స్వరం ఉందా? ఉంది. చెట్టులు, ఆకాశము, ఈ ధూళి సాక్ష్యం చెప్పబోతుంటే ఒకరోజు రక్తానికి స్వరం ఉండదా? అది తెలవక దుర్నీతిని అనుసరించే వాళ్ళు, దుర్నీతిని కలిగి నడుస్తూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే దేవునికి వ్యతిరేకంగా, అంటే సత్యమును అడ్డగించువారు. ఈ రోజు దేవుని వాక్యంలో మనకు చూస్తూ ఉన్న కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నప్పుడు, అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఉన్న పత్రికలో ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎక్కడ నుండి అంటే, నీవు చేసే దుర్నీతిని బట్టి నీ మీదకి, నీ భక్తిహీనత మీదకి పరలోకము నుండి ఏమొస్తూ ఉన్నదంట? దేవుని కోపము బయలుపరచబడుతున్నది అన్నాడు. ఈ మాట నాకు జాగ్రత్త పడాలా లేదా? ఈ మాటలు విన్నాక ఒకవేళ నేను ఆ స్థితిలో ఉన్నానేమో నేను మనము సరి చేసుకోవాలా లేదా? ఇవన్నీ కాకుండా మాకు తెలుసులే ఏమొస్తాయి. మొదటిగా మాకు తెలుసులేండి, మా భక్తి మాకు తెలుసు, మా యథార్థత మాకు తెలుసు. తెలవదని ఎవరు అన్నారు? ప్రభుత్వ మాట అన్నాడు, అపోస్తుల్లో మాట అన్నారు, శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరము విరోధముగా పోరాడుతున్నమంట. ఒకదానికొకటి. ఆత్మేమో శరీరం మీద పోరాటం చేస్తా ఉంటే, శరీరమేమో ఆత్మ మీద. ఏంటి ఆ పోరాటం? ఏంటి ఆ పోరాటం? శరీరం అంటదో ఏముందలే, ఇది చేద్దాం, అది చేద్దాం, అట్లా ఉందాం, ఇట్లా ఉందాం అంటది. ఆత్మ ఏం చెప్పిద్ది? మనల్ని గద్దించదా? ఆత్మ అంటది కదా, శరీరాన్ని గద్దిస్తా ఉంటది, శరీరాన్ని అంటా ఉంటది కదా, చేయటానికి వీల్లేదు, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. బ్రదర్ బ్రహ్మ విషయంలో కొన్ని, ఆయన జీవిత చరిత్రలో కొన్ని సందర్భాలను గురించి విన్నప్పుడు, నిజముగా ఆయన వెళ్ళిన స్థలములలో, ఆయన తిరిగిన ప్రదేశాలలో దేవుడు ఎలాగ ఆయన్ని ఆ పరిస్థితులకు లోనవ్వకుండా ఆయనను ప్రత్యేకపరిచి నువ్వు చేయటానికి ఇల్లేదని దేవుడు అక్కడి నుండి పక్కకు తెచ్చాడో, మరి అనేక విషయాలు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. అలాగనే దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము దేవుని ఏర్పాట్లో ఉన్నాము కనుక ఇక్కడికి వచ్చాం. దేవుని ఏర్పాట్లో అంటే జగత్పునాది వెయ్యబడక ముందే ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. ఆయన ఆలోచనలో మనం ఉన్నామంటే ఆయన రాజ్యములో మనం ఉండబోతున్నాం. కనుకనే దానిని మనము స్వతంత్రించుకోవాలని, అక్కడ మనము ఆయనతో ఉండాలని దేవుడు ప్రేమ కలిగి, ఆ ప్రేమను బట్టి ఆయనే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా ఉంటున్నాం? ఎలా దేవుని యొక్క చిత్తములో నడుస్తూ ఉన్నాం? దేవుని వాక్యము నిమిత్తమును దేనినైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధ సైనికుడు అనగా ప్రాణము పోయే పరిస్థితి వచ్చిన పోరాటానికే సిద్ధంగా ఉండాలి, కానీ తిరిగి పారిపోవటానికి కాదు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే యేసు క్రీస్తు మాట చెప్పాడు. మీకు ఆ మాటను జ్ఞాపకం చేస్తా. మత్తయి శుభవార్తలోనికి మనం వెళ్దాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము మొదట్లో ఒక మాట ఉన్నది. ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ చూస్తూ ఉన్నారా? 27వ అధ్యాయం మత్తయి శుభవార్త మొదట్లో, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఏం చేశారు? వీళ్ళెవరు? ప్రధాన
యాజకులు. ఎక్కడ యాజకులు? ఇల్లు దేవుని మందిరములో. అవునా? వాళ్ళ కాదు ఇల్లు. ప్రధాన యాజకులు దేవుని మందిరంలో అధికారం కలిగిన వాళ్ళు. వీళ్ళు దేవుని యొక్క కృపను బట్టి మరి ఆ ధర్మశాస్త్ర విషయంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నవారు. అయితే వీళ్ళు ఏం ఆలోచన చేశారు? యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేశాను. వీళ్ళు ఆలోచన విరోధముగా చేశారని రాయబడి ఉన్నది. దుర్నీతి ఏం చేస్తూ ఉన్నదంట? సత్యమును అడ్డగిస్తూ ఉన్నది. ఆ సత్యము జీవమునై ఉన్న యేసు క్రీస్తే, వాక్యమైన దేవుడే శరీరధారిగా వస్తే ఏదెను తోటలో ప్రారంభమైన దుర్నీతి ఇక్కడ కూడా ఉన్నది. ఏదెను తోటలో ప్రారంభమైన దుర్నీతి, ఆ దుర్నీతి కలిగిన, ఆ ఆత్మ కలిగిన వ్యక్తులు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు దేవుని యాజకులుగా ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని ప్రజలుగా ఉన్నారు. అయినను వారిలో ఉన్నది దుర్నీతి. ఈ దుర్నీతి జీవము కలిగిన యేసు క్రీస్తు విషయమై ఆయనను సంపుటకు, ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరని ఉన్నది. ఇంకా ఏమంటూ ఉన్నాడు ఆయన? ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఏం చేశారంట? ఆయనను దేశం పోయి పొంతి పిలాతునకు ఆయనను అప్పగించారు. దేనికి? ఈయనను చంపాలని దుర్నీతి అంటే దురాలోచన కలిగి ఉన్నారు. ఈయనేమై అన్నాడు? సత్యమై అన్నాడు. అన్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇప్పుడు ఈ సత్యమును అడ్డగించడానికి ఇక్కడ కూడా యేసు క్రీస్తు వచ్చాక ఎవరున్నారంటే దుర్నీతి ఉన్నది. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాము, దేవుని యొక్క రాజ్యము కొరకైన నీ ప్రయాణములో నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్తిసానికి సిద్ధపడటం ప్రారంభిస్తావో, ఆ దుర్నీతి నీ ఆలోచన మీద, నీ ప్రవర్తన మీద, నీ ప్రయాణములో నీ మీద దాడి చేస్తూనే ఉంటది. అక్కడకు నువ్వు వెళ్ళకూడదు అని, అది నువ్వు చేయకూడదు అని ఏం జరుగుతూ ఉన్నది? దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన అభిషేకము ఎప్పుడు ఏ రీతిగా మనకి దేవుడు ఇచ్చాడో దానిని పొందిన మనము దాని నిమిత్తం ఎలాంటి పోరాటము కలిగి ఉండాలో మనకు అర్థం కావట్లా. కారణం ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడతావు. కారణం ఏంటంటే నీ కుటుంబం ఆశీర్వదించబడింది, మీరు దీవించబడతారు, 2-3 ఇల్లులు కట్టుకుంటారు, ఇంకా ఏవేవో సంపాదించుకుంటారు. ఈ మాట చెబితే చాలు మనకి. నువ్వు ఎక్కడికి పోవాలో చెబితే నీకు నచ్చదు. నువ్వు ఎలా ఉండాలో చెబితే నీకు బాధగా ఉంటది. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నా మాటలు బండను బద్దలు చేయు, సుత్తి వంటివి కావా. సుత్తితో నిదానంగా కొడతాం, దెబ్బ తాగకుండా దెబ్బ తగిలేటట్టు కొడతాం. బలంగానే కొట్టాలి కదా. దేవుని వాక్యము, నా మాటలు అలాగనే ఉండయని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్న దేవుడై ఉన్నాడు. అందుకే యేసు క్రీస్తు మీద దుర్నీతి ఏం చేస్తూ ఉన్నది? ఆయనను అడ్డగిస్తూ విరోధముగా ఆలోచన చేశారని రాయబడి ఉన్నది. యేసు క్రీస్తు మీద అక్కడ ప్రారంభములో ఆదాము కాడు జరిగిన పరిస్థితులు, తర్వాత ఏబేలు కాడ కయ్యను ద్వారా జరిగిన పరిస్థితులను, అలాగనే మనం ఇక్కడ యేసు క్రీస్తు కాడికి వచ్చి కూడా చూస్తే ఆ దుర్నీతి అలాగనే కొనసాగుతూ ఉన్నది. ప్రారంభం నుండి దుర్నీతి సత్యమును అడ్డగిస్తూనే ఉన్నది. వాక్యం ఇలా ఉంది అని బైబిల్లో చదివి వినిపించినా గాని వాడు చెప్పేదంతా అబద్ధమే. చెప్పేదంతా అబద్ధమే. అలా కాదు, అలా లేదు, అట్లా కాదు, అసలు ఇలా చెప్పాలి అంటే దేవుని వాక్యానికి కూడా సలహాలు ఇచ్చే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఒక మాట మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తుకి విరోధంగా వాళ్ళు చేసిన ఆ పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగనే త్వరగా మీకు జ్ఞాపకం చేస్తా. మరి వివరించడానికి సమయం లేదు కనుక నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఇక్కడున్న ఈ సంఘానికి ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. 12వ వచనం 1వ అధ్యాయం
ఉత్తీర్యముల వలె వాటిని మడిచివేతును. మడిచివేద్దు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చెయ్యి వరకు నా కుడి ప్రాసమున కూర్చుండము అని దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పిన దేవునికే మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు చెప్పిన మాటను గూర్చి ఇక్కడున్న సంఘ బిడ్డలకు అపోస్తలుడైన పౌలు పత్రిక ద్వారా మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్నడైనను ఎప్పుడైనను దూతలతో నా కుడి ప్రాస్యమున కూర్చోండమని దేవుడు చెప్పాడా అన్నాడు. చెప్పాడా? లేదు. కానీ ఆ మాట ఎవరికి చెప్పాడు? మనకు చెప్పాడు. ఆ కృప ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఆ ఉన్నతమైన స్థితిలో ఎవరిని నడిపిస్తూ ఉన్నాడంటే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎంత శ్రేష్టమైనది. దేవుని కుడి ప్రాస్యమున మనం ఉండబోతున్నాము. అంతవరకు నువ్వు నా కుడి ప్రాస్యమున కూర్చుండము అని దేవుడే పలికాడు ఈ మాట. హల్లెలూయా. దావీదు అన్నాడు కదా, ప్రభు నా ప్రభుతో చెప్పాను. ఏమని చెప్పాడు? ఈ మాటను తీసుకొని అదిగో యేసు క్రీస్తుకు ప్రభు అన్నాడని అన్నాడు కంటే అది పొరపాటే. యేసు క్రీస్తు ఉన్నాడా అప్పుడు? వీళ్ళ ప్రకారమే మనం అనుకుందాం. ఉన్నాడా? లేడు కదా. మరి ఏ ప్రభుని గురించి చెప్పాడు? మనందరికీ జ్యేష్ఠుడగినట్లు యేసు వచ్చాడని రోమీ పత్రికలో పౌలు గారు అన్నాడు. మనందరికీ ముందుగా మనందరితో జ్యేష్ఠుడు అంటే ప్రథమ కుమారుడుగా ఉండటానికి యేసు వచ్చాడు అన్నాడు. అంటే ఏమవుతాడు ఆయన? మనకి మన సహోదరులో మొదటి వాడు అంటే మనకు అన్న అవుతాడు. అవునా? అన్నీ అవుతాడు ఆయన. అన్న అవుతాడు, తండ్రి అవుతాడు, తల్లి అవుతాడు, దేవుడు అవుతాడు, కుమారుడు అవుతాడు, పరిశుద్ధాత్ముడు అవుతాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఎందుకు నీకు సత్యం అర్థం కావట్లేదంటే వాక్యములో దాచబడిన జీవాన్ని నువ్వు పొందట్లేదు. నువ్వు పొందినప్పుడు దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు సమస్తమును నీకు బయలుపరుస్తాడు. సరే, సమయం లేదు కనుక నేను ఎక్కువగా ముందుకెళ్ళలేదు. చివరి మాట మీకు చదివి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. 12వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచనం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయినో. ఏమి లేదంట? పరలోకమందు వారికి స్థలము లేకపోయిను. కారణం ఏంటి? యోహానుకు దేవుడు చెబుతూ ఉన్నాడు. యోహానుతో దేవుడు మాట్లాడుతూ ఆ సంగతులను చూపిస్తూ ఉన్నాడు. అది యోహానుకు మాత్రమే కాదు కానీ మన కొరకు దేవుడు చూపించాడు. ఏమున్నదంటే అక్కడ ప్రారంభంలో మనం చూసాం. ఏ సర్పాన్ని చూసాం? యుక్తి గల సర్పము లూసిఫర్ను మనం చూసాం. ఇక్కడ కూడా ఏ సర్పాన్ని చూస్తున్నాం? చివరిలో ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. ఎవరికి స్థలం ఉందాడా? మనకున్నది. వాడు ప్రారంభం నుండి యుద్ధము చేస్తూ ఉన్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ ఉన్నాడు. మనము ఆత్మీయ స్థితిలో ఎదగకుండా చేయాలని, వాక్యమైన దేవునితో నడవకుండా ఉండాలని, దేవుని యొక్క మాటలు మన హృదయంలో లేకుండా ఉండాలని రకరకాలైన ఆలోచనలు, తలంపులు, ఆటంకాలు, అడ్డంకుల ద్వారా దాడి చేస్తూ ఉన్నప్పటికీ జీవము కలిగిన దేవుడు వాటన్నిటి మీద మనకు జయాన్ని ఇచ్చాడు. దీనిని మనము పొందాము. అందుకే పరలోకములో మనకు స్థలం ఉన్నది. ఆ స్థలములో మనం ఉండటానికే యేసు క్రీస్తు వచ్చాడు. కనుక దేవుని సన్నిధిలో మనము నమ్మకస్తులుగా ఉండి వాక్యమైన దేవునికి తగిన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలని
ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.